గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాళ మన పేస్లో అయితే మైస్థీనియా గ్రావిస్ అంటే ఏంటి అనేది అయితే చూద్దాము. యా సో మైస్థీనియా గ్రావిస్ అంటే ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఈ కండిషన్ ఎందువల్ల వస్తుంది అనేది అయితే ఇవాళ చూద్దాము. సో ఈ కండిషన్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా వీక్ అయిపోతారన్నమాట. సో వీక్ అయిపోవడము, త్వరగా ఒక పని చేశారనుకోండి త్వరగా అలసిపోవడము, అండ్ మనకు వర్కౌట్ చేసినప్పుడు ఈ మజిల్ వేస్టేజ్ ఏదైతే ఉందో అది త్వరగా కన్జ్యూమ్ అయిపోతుంది అన్నమాట. సో ఎలా అంటే ఈ మజిల్ ఇష్యూస్, మజిల్ పెయిన్ రావడము, మోకాళ్ళ కింద పెయిన్ రావడము, ఈ భుజాల కింద పెయిన్ రావడం అనేది ఎక్కువ జరుగుతుంటుంది అన్నమాట. సో ఎందువల్ల ఈ కండిషన్ వస్తుంది, ఆ రీజన్ ఏంటి అంటే, సో మన మానవ శరీరంలో మానవ శరీరంలో అయితే యాంటీబాడీస్ అయితే ఉంటాయి కదా. సో యాంటీబాడీస్ ఏం చేస్తాయి, నార్మల్గా బయట నుండి ఏదైనా ఇన్ఫెక్షన్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు వెంటనే యాంటీబాడీస్ అనేటివి రిలీజ్ అయ్యి సో ఆ ఇన్ఫెక్షన్తో పోరాడి ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తాయన్నమాట. సో ఇవి నార్మల్గా యాంటీబాడీస్ వర్క్. కానీ ఈ కండిషన్లో ఏం చేస్తాయంటే, ఈ కండిషన్ వల్ల ఈ మన బాడీలో యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో సో అవి వచ్చి ఈ మజిల్ అయితే ఉంది కదా, సో మజిల్కి నర్వ్స్కి ఆ కమ్యూనికేషన్ అనేది బ్రేక్ డౌన్ చేస్తాయన్నమాట. సో ఎప్పుడైతే మజిల్కి నర్వ్స్కి బ్రేక్ డౌన్ వస్తుందో అక్కడ కమ్యూనికేషన్ అనేది మిస్గ్యాప్ అయితే అవుతుందన్నమాట. సో ఒక పర్సన్ తను ఏం చేస్తున్నాడు అనేది తనకు అర్థం కాదనమాట. సపోజ్ చాలా వెయిట్ ఎత్తుతూ ఉన్నాము, ఆ మనం కింద నుండి పైకి ఆ వెయిట్ ఎత్తినప్పుడు అది మన బాడీలో, మన బ్రెయిన్లో అది నోటెడ్ అవ్వాలన్నమాట. లైక్ మన బాడీ అయితే మన బ్రెయిన్కి అయితే చెప్తుంది ఈ విధంగా మనం వెయిట్ ఎత్తుతున్నాము. సో అది బాడీ అండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్ అన్నమాట. సో ఆ కమ్యూనికేషన్ ఏమవుతుందంటే ఇక్కడ డ్రాప్ అయిపోతుంది. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది అయితే చూద్దాము. సో సిమ్టమ్స్ ఎక్కువ వీక్నెస్ రావడము, ఆర్మ్లో కానీ, లెగ్ మజిల్స్లో కానీ, బ్యాక్ మజిల్స్లో కానీ రావడము, డబుల్ విజన్ అన్నమాట. సో డబుల్ విజన్ అంటే ఏంటి అంటే ఒకే వస్తువు రెండుగా కనిపించడము, అండ్ వన్ మోర్ థింగ్ ఈ వీక్నెస్ ప్రాబ్లమ్స్ రావడము, ఎంత తిన్నా కూడా అది మజిల్ వేస్టేజ్ అవ్వడము. సో మనం మాట్లాడేటప్పుడు స్లర్ స్పీచ్ అంటాము, సరిగ్గా మాట్లాడలేకపోవడము, అండ్ మనం తిన్నప్పుడు మనం ఏదైతే ఫుడ్ తింటామో అది తిని మింగుతాం కదా మనము, సో అప్పుడు నెక్ స్టిఫ్నెస్, సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో థ్యాంక్ యూ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్లు వస్తే యూ కెన్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.